కరెక్ట్ సార్, మీకు కాల్స్ వస్తుంది అంటే తనకి ఇన్ఫార్మ్ చేసి తన లోన్ క్లోజ్ చేసుకోండి. చిన్న అమౌంట్ కదండి, అది కూడా తనకు మంత్లీ ఇన్కమ్ 20,000 అని చెప్పేసి లోన్ తీసుకున్నారు. ఆయన లోన్ కావచ్చు చెప్పండి మేడం, ఆయన లోన్ ఎంత తీసుకుని మేడం మొత్తం? టోటల్ అమౌంట్ లేదు మేడం, ఫస్ట్ లోన్ ఎంత తీసుకున్నా? 4,000 10,000? 4,000 తీసుకున్నారండి. 4,000 తీసుకోండు. ఓకే ఓకే మేడం, మాకు తెలియదు. ఒకటే లోన్ పేమెంట్ అని క్లియర్ చేసుకున్నారు తను. పెనాల్టీ ఇంట్రెస్ట్ అని క్లియర్ చేసుకున్నారు. అంటే ఏ పేమెంట్ క్లియర్ చేయలేదు సార్. ఓకే మేడం, ఇప్పుడు కట్టకపోతే ఏమైనా అవుతుందా మేడం? కట్టకపోతే పెనాల్టీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి, తనకే పెద్దగా ప్రాబ్లం అవుతుంది. అయినా సరే మేడం ఉండదు, మళ్ళీ ఏం చేస్తాం చెప్పి. ఆయన కట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్యూచర్ లో సిబిల్ అనేది ఇంపార్టెంటే కదండి, తనకు కూడా డెబిట్ పెనాల్టీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సిబిల్ హ్యాంపర్ అవుతుంది. ఎమర్జెన్సీ లోన్స్ కావడానికి ఏం చేయాలి మేడం? ఆయన కాలు మొక్కాలి ఇప్పుడు. కాన్ఫరెన్స్ కాల్ బట్టి నేను అంతా మాట్లాడతాను. ఆయన నంబర్ లేదు మేడం, ఆయనకు మాకు వెళ్ళయింది, నైటే గుద్దుకున్నాం. తెలియదు మేడం, మేము సీరియస్నెస్ తీసుకుంటలేము, మేము మజాక్ ఆడతలేము మీతోని. మాకే మీరు చుట్టాలు గారు, మేము మజాక్ ఆడడానికి కావచ్చు మేడం. ఆయనకు మాకు లొల్లైంది, నైట్ పార్టీ విషయంలో లొల్లైంది, ఆయన టీఆర్ఎస్ మేము కాంగ్రెస్. మేము ఎట్లా మేడం, మా నంబర్కి పోతుంది మరి. నైట్ లొల్లైందని చెప్పినా, మీకు ఇప్పుడే చెప్పిన. మేము చెయ్యం మేడం, మాకు తెలియదు. మీరు పైసలు ఒకరికి ఇచ్చారు, ఎవరికి అడుగుతారు మాకు తెలియదు. ఆయన బ్యాంకు నంబర్ ఉంటుంది, దానికి చేసుకొని కనుక్కోండి, మాకు సంబంధం లేదు. మాకు నైట్ అయింది. అంతకుముందు కడినాను మేడం, మీరు చెప్పారు. మీరు మాకు ఫోన్ చేసినా, మేము మీకు ఫోన్ చేసినామా? కావు. ఇక్కడేనండి, మాకు ఆయన పార్టీ విషయంలో నైట్ గొల్లైంది. ఆయన దాని బదులు మేమేం చేయలేము. 24 రోజులు అవుతుంది అంటారు కదా, అంతకుముందు మాట్లాడినాము. ఇప్పుడు నైట్ లొల్లైంది, మేము మాట్లాడుకుంటలేము, మాకు తెలియదు. మీరు మాకు ఫోన్ చేయకండి. ఇప్పుడు ఏం చేయమాట చేసుకోండి మేడం. మీ దగ్గర కంపెనీ ఉంది కాబట్టి మీరు చేసుకొని మాట్లాడుకోండి మేడం, మాకు ఏం తెలుసు. కానీ కాకపోతే మాకు తెలియదు మేడం. మేము నైట్ కొట్లాడుకున్నాము, గుద్దుకున్నాము, నెత్తులు కూడా వలిగిపోయినాయి, దాఖలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలేమో బాగా. సారీ సార్, మీరు వస్తే దానికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టగలరు, మాట్లాడతాను. ఎందుకంటే ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి సార్. తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ గ్రాడ్యువల్లీ అప్ టు 50,000 పేమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. వర్చువల్ రేట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. రామచంద్ర ప్రభు ఉర్దూలో చెప్పినా మేడం, ఇప్పుడే తమిళ చెప్పిన. అయితే సరే, గొడవ అయితే వాళ్ళు కాల్ ఇచ్చేయాలి సార్. చెప్పండి, అయితే కదా గొడవ అయింది అన్నారు, కాల్ ఇచ్చేస్తారు కదా, మీరు మాట్లాడతాను కాల్ ఇచ్చేయచ్చు కదా కాల్. నెత్తులు వలిపోయినాయి మేడం. దానికి ఇన్ఫర్మేషన్ తనకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. తన లోన్ పెండింగ్ లో ఉంది, తను డిలే చేసుకున్నారు కదా, మీకు కాల్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పేమెంట్ క్లియర్ చేసుకుంటారు. చిన్న అమౌంట్ ఉంది కదా, చిన్న అమౌంట్ డిలే చేసుకుంటే తనకే పెద్దగా ప్రాబ్లం అవుతుంది. 630 రూపీస్ ఉంది, ఆ పేమెంట్ మీకు క్లియర్ చేయండి, తొందరగా అప్డేట్ చేస్తాను మరి నేను. అర్థం కాదు మళ్ళీ చెప్పండి మేడం. ఈ 630 మీరు క్లియర్ చేయండి, తొందరగా అప్డేట్ చేస్తారు. మీకు మా నుంచి కాల్స్ రావు. ఇంకా కంపెనీ కాదు మేడం, ఏం పాకెట్ నుంచి లోన్ ఆయనకి ఇచ్చిరా, మాకు ఇచ్చిరా మేడం? కాదు మేడం, మీరు 600 నాకు ఎట్లా కట్టమంటారు? మిమ్మల్ని కట్టమని ఫోన్ చేయడం లేదు సార్. కాదు మేడం, మీరు 600 నాకు ఎట్లా కట్టమన్నారు? మీరు క్లియర్ చేయండి నాకు ఎట్లా అంటారు మేడం? మా ఫ్రెండ్ కాదు మేడం, మా ఇంటి పక్కన ఆడు అవ్వా. పార్టీ విషయం నైట్లో లేదు మేడం, మున్సిపల్ ఎలక్షన్లో ఉన్నాయి మా దగ్గర, ఉట్టే సతాయించకండి మేడం. ఇన్ఫార్మ్ చేయండి సార్, వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ఇన్ఫార్మ్లో లోన్ పెండింగ్ కాల్ చేసి చెప్పి ఇన్ఫార్మ్ చేయండి. మర్చిపోతే 24 డేస్ డిలే చేశారు. డిలే చేయకపోతే